అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ప్రతాప్ థియేటర్లో స్క్రీన్ చించి వేశారు. పుష్ప 2 మూవీలో రెండో పాటకు స్టెప్పులు వేశారు బన్నీ ఫ్యాన్స్ ముసుగులో స్క్రీన్ చించి వేశారు ఆకతాయిలు. మెగా ఫ్యాన్స్ పనేనంటూ బన్నీ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. మొత్తం మధ్య ఇద్దరి అభిమానుల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ సాగుతోంది. మీరు చూసిన దృశ్యాలు ప్రతాప్ థియేటర్ ఆలగడ్డలో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆకతాయిలు అభిమానులు రూపంలో వచ్చినటువంటి ఆకతాయిలు ప్రతాప్ థియేటర్ స్క్రీన్ చించివేశారు. పుష్ప 2 మూవీలో రెండో పాటకు బన్నీ ఫ్యాన్స్ స్టెప్పులు వేశారు. అయితే ఫ్యాన్స్ ముసుగులో స్క్రీన్ను ఆకతాయిలు చించివేసినట్టుగా తెలుస్తోంది. ఇది మెగా ఫ్యాన్స్ పనేనంటూ బన్నీ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మెగా అభిమానుల పనేనంటూ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే నంద్యాలలో అల్లు అర్జున్ గతంలో ఎన్నికల ముందు ప్రచారం కూడా నిర్వహించారు. అయితే తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కూడా ఈ గొడవ చోటు చేసుకుంది. అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఇది కోల్డ్ వార్గా చెప్తున్నారు. ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు మధ్యలో థియేటర్ని ఎందుకు డ్యామేజ్ చేసినట్టు, థియేటర్ ఏం చేసింది, థియేటర్ యాజమాన్యం ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేస్తుందనేదే ఒక ప్రశ్న. అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య కొనసాగుతున్న ఈ కోల్డ్ వార్తో థియేటర్ యాజమాన్యం నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఫ్యాన్స్ ముసుగులో చేస్తున్నటువంటి ఆకతాయిల పనిగా పోలీసులు తేల్చారు. స్క్రీన్ చించివేయడంతో ప్రస్తుతం సినిమా షో ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. రెండో పాటకు ఏకంగా స్క్రీన్ పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తూ స్క్రీన్ చించివేశారు. మీరు ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు. ఆ సర్కిల్లో స్క్రీన్ని మొత్తం చించివేశారు. సినిమా చూడండి, సినిమా చూస్తూ ఈ పిచ్చి చేష్టలేంటి, ఆకతాయి పనులు, స్క్రీన్ని చించివేస్తే మీకు వినోదం ఎలా వస్తుంది, వినోదాన్ని ఎలా ఆస్వాదించగలరు, ఎలా ఎంజాయ్ చేయగలరు? సినిమాను సినిమాలాగే చూడాలి బాస్. కానీ సినిమా స్క్రీన్లను చించివేసి హంగామా చేసి తొక్కిసలాటలు చేసి గొడవలు పడి అల్లర్లకు కారణమయ్యి అసలు రాను పోను ఈ వికృత చేష్టలు సినిమాపైనే ప్రభావం పడుతుంది. తిరిగి మళ్ళీ సినిమా ఇండస్ట్రీపైనే దీని ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి స్టార్ హీరోలు మీరు కూడా ఒకసారి అప్పీల్ చేయండి మీ అభిమానులకు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఒక ఘటన ఆల్రెడీ ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లో జరిగింది. తొక్కిసలాట్లో ఒకరు చనిపోయారు. అలాగే ఇప్పుడు ఆళ్లగడ్డలో థియేటర్ స్క్రీన్ చించివేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ఫ్యాన్స్కి ఒకసారి మీరు కూడా అప్పీల్ చేయండి. హీరోస్ కనుక ఈ వార్త చూస్తే, ఒకసారి ఈ వార్త చూసినా ఈ వార్త మీ దృష్టికి వచ్చినా మీ పేరుతో రెచ్చిపోయే అభిమానులకు ఒక అప్పీల్ చేయండి. ఇలాంటి చేష్టలకు పాల్పడదంటూ మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయండి. ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిల పనిని మీరు ఖండించండి దయచేసి. ఎస్, మా కరెస్పాండెంట్ హుసేన్ జైన్ అవుతారు. హుసేన్, ప్రతాప్ థియేటర్లో జరిగిన ఈ స్క్రీన్ చించివేతకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పుష్పమానియా కొనసాగుతుంది. ఒక కర్నూలు జిల్లానే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ద రూల్ అనేటువంటి పేరుతో పుష్ప 2 మొత్తం కూడా పెద్ద ఎత్తున హంగామా చేస్తుంటే, మరోవైపు మనం చూసాం ఒక రెండు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అటు మెగా ఫ్యాన్స్, ఇటు అల్లు అరవింద్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ట్వీట్ చేసుకుని సోషల్ మీడియా వార్ ఏ స్థాయిలో కొనసాగిందో చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి సినిమా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా థియేటర్లకి క్యూ కట్టారు. మొత్తం ఎక్కడ చూసినా సరే ఆ రోడ్లన్నీ కూడా పుష్ప ద రూల్ అంటూ పెద్ద స్లోగన్స్ వేస్తూ మొత్తం హంగామా చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. అయితే ఈ ముసుగులో థియేటర్ల ఎదురుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాన్స్, మరోవైపు ఆకతాయిలకు తగలబెట్టి ఇక్కడ కర్నూలు రాజ్ థియేటర్ దగ్గర బైక్ తగలబెట్టినటువంటి ఘటన ఉంటే, ఆళ్లగడ్డలో మాత్రం ప్రతాప్ థియేటర్లో సినిమా చూసేటువంటి సమయంలో ఆ సినిమా జోష్ లో అక్కడ ఉన్న చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా సినిమా తెర ముందుకు వెళ్ళి డాన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎమోషన్స్ తెప్పించేటువంటి ఆ పాట సెకండ్ సాంగ్ ఏదైతే ఉందో, ఫీలింగ్స్ రో అనేటువంటి ఆ పాట ఉందో, ఆ పాటతో అక్కడ ఉన్నటువంటి సినిమా తెర మీద బొమ్మలు డాన్స్ చేస్తూ ఉంటే ఆ స్క్రీన్ ముందర వీరంతా కూడా డాన్స్ చేసినటువంటి పరిస్థితి. అదే ముసుగులోనే కొంతమంది ఆకతాయిలు ఆ తెరను బ్లేడ్ తో కోసినటువంటి ఘటన వెలుగు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీంట్లో ఆకతాయిలు చేశారా, లేకపోతే ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి ఎపిసోడ్ అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, ఈ మధ్య జరిగేటువంటి వార్ను
ఆసరాగా చేసుకొని ఆకతాయిలు చేసిన పనే, లేకపోతే నిక్కచ్చిగా మరి మెగా ఫ్యాన్స్ ఏమన్నా చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినోదం కాస్త కొన్ని ప్రాంతాల్లో మనం చూసిన హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఒక మహిళ మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. వినోదం విషాదంగా మారినటువంటి ఇక్కడ మాత్రం కర్నూలు జిల్లాలో విధ్వంసానికి దారి చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఆర్లగడ్డలో ఉన్నటువంటి ప్రతాప్ థియేటర్ యొక్క సినిమా తెరను చేసినట్టు కానీ లక్షలు విలువ చేసేటువంటి ఆ యొక్క తెరను మళ్ళీ అప్పటికప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కూడా ఇక్కడ దొరికేటువంటి పరిస్థితి తిరగదు. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేది సినిమా ఆడించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ లక్షల రూపాయలు థియేటర్ యజమాని దెబ్బతినేటువంటి పరిస్థితి. మరోవైపు చాలా థియేటర్స్ లో ఫ్యాన్స్ సినిమా వినోదాన్ని చూడకుండా తన యొక్క వికృత చేష్టాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా హాల్లో ఉన్నటువంటి కుర్చీలు ఇరగొట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బైకులు తగలబెట్టడానికి ఘటనలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే హీరో మీద మానం ఉండాలి కానీ అది పిచ్చిగా మారి పైత్యానికి దారి తీసేటువంటి పరిస్థితులు మొత్తం కనిపించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ కి కానీ లేకపోతే ఏ హీరో అయినా సరే అభిమానులు కోటి అప్పీల్ చేయాలి. సినిమాను సినిమా లాగా చూడాలి. సినిమా హీరోని అభిమానించడంలో తప్పులేదు, ఆరాధించడంలో తప్పులేదు. కానీ ఆ పేరుతో జరిగేటువంటి విధ్వంస కానీ, ఆ పేరుతో జరిగేటువంటి వికృత శ్రేష్టాలు కానీ, ఆ పేరుతో జరిగేటువంటి అరాచకం చూసినట్లయితే పెద్ద పెద్ద బైకులు వేసుకొని దానికి ఉన్నటువంటి మనం చూసాం. నిన్న రోజున మనం చాలా ప్రాంతాల్లో కూడా ఫ్యాన్స్ బైకులు ఉన్నటువంటి సైలెన్సర్ తీసేసి విపరీతమైనటువంటి శబ్దాలతో ఆ పక్కన వెళ్ళేటువంటి వాళ్ళకే చీదరించుకునేలా లేకపోతే భయపడేలాంటి భయభ్రాంతులు గురి చేసేటువంటి ఘటనలు కూడా చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్స్ దగ్గర కనిపించేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఆర్లగడ్డలో జరిగేటువంటి ఘటన మాత్రం తెరను కూల్చివేయడం అనేటువంటిది దానిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఆ ప్రతాప్ థియేటర్ యజమాని. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలీసులు అంటే మెగా ఫ్యాన్సే కావాలనేటువంటి ఉద్దేశంతో అల్లు అర్జున్ కి వచ్చేటువంటి మేనియా ఏదైతుందో, అల్లు అర్జున్ కి వచ్చేటువంటి క్రేజీని డ్యామేజ్ చేసేందుకు ఈ ఫ్యాన్స్ మధ్య అల్లు అరవింద్ అదేవిధంగా మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి విభేదాలను ఆసరాగా చేసుకొని ఈ ఫ్యాన్స్ కూడా ఇలాంటి చేష్టాలకు పాల్పడ్డారనేటువంటి ఒక కోణంలో దర్యాప్తు చేస్తుంటే, లేకపోతే అవకాశాన్ని చూసుకొని ఆసరాగా చేసుకొని ఆ థియేటర్ యజమానితోనో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని భేదాభిప్రాయాలతోనో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు తాగినటువంటి మత్తుల్లోనో లేకపోతే ఎంజాయ్ చేసేటువంటి ఈ ఉద్దేశంతోనో అక్కడ బ్లేడ్ తో కోసినటువంటి ఘటన అయితే జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఆర్లగడ్డలో కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా ఒకటే ఆర్టీవీ ద్వారా కూడా మనం ఆర్టీవీ కూడా ఒకటి అప్పీల్ చేస్తా ఉంది. ఫ్యాన్స్ దాన్ని సినిమాను వినోదించాలి తప్ప వికృత శ్రేష్టాలతో అక్కడ వచ్చేటువంటి ఫ్యామిలీస్ తో పాటు చిన్నపిల్లలు కూడా సినిమాకి వచ్చి చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా చేస్తే మీరు నిజంగా మీ రియల్ హీరోకి మీ హీరోలకి ఫ్యాన్స్ అని చెప్పుకోవడమే సిగ్గుచేటనేటువంటి అంశం. ఇది ప్రతి ఒక్క అభిమాని దృష్టిలో పెట్టుకోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. మరి ఆ రకంగా సినిమాని ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీస్ తో వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి వినోదాన్ని పంచేలాగా ఉండాలి తప్ప ఫ్యాన్స్ పేరుతో వికృత శేషాలకు పాల్పడితే మాత్రం ఆ పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ లేకపోతే సమాజం మీ యొక్క శాస్త్రాలను హర్షించదనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనలు మొత్తం ఈ పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నిజంగా మా కరెస్పాండెంట్ చెప్పినట్టుగా వినోదం కాస్త విషాదంగా మారుతుందా, విధ్వంసానికి దారితీస్తుందా అంటే అవునని అనిపిస్తున్నాయి కొన్ని ఉదాహరణలు. ఈ ఘటనలు జరుగుతున్న ఘటనలుతో సినిమా మూవీ యూనిట్ ఈ అంశంపై ఒక మెసేజ్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సరే, ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు చేసే పనికి ఎవరు ఏం చేయలేరు, దానికి పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. బట్ ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాన్స్కి అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా అరాచకాలకు పాల్పడి రెచ్చిపోయి అనవసర న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కనుక సమాజంలో అల్లకల్లోలానికి కారణమవుతారు. అనవసరంగా సినిమాను సినిమాలాగే ఎంజాయ్ చేయాలి కానీ పిచ్చి చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దనే మెసేజ్ అయితే పాస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆకతాయిలు ఫ్యాన్స్ ముసుగులో రెచ్చిపోయి ప్రతాప్ థియేటర్ స్క్రీన్ని చించివేశారు. స్క్రీన్ మొత్తం డ్యామేజ్ చేశారు. ఇంకెందుకు ఎవ్వరు సినిమా చూడకుండా అక్కర రాకుండా తయారైపోయింది వ్యవహారం. సినిమాను సినిమాలాగే ఎంజాయ్ చేయాలి కానీ వాళ్ళు చూసేంతసేపు చూసి సినిమా స్క్రీన్ని డ్యామేజ్ చేస్తే ఇంకక్కడ ఏం మిగులుతుంది? సో అదే జరిగింది.
రెండో పాటకు స్టెప్పులేస్తూ బన్నీ ఫ్యాన్స్ ఈ స్క్రీన్ని చించివేసినట్టుగా ఆ ఫ్యాన్స్ ముసుగులో ఆకతాయిలు పనిచేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది మెగా అభిమానుల ఫ్యాన్స్ ఏనంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. మరి ఇది ఎవరి పని ఏంటి? పోలీసులు నిగ్గు తేల్చాలి, అభిమానులను కాస్త కంట్రోల్ చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.